శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము నుండి 76 శ్లోకాన్ని ఈవేళ మనం పరిశీలన చేసుకుందాం. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదం ఏమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. సంజయులు వారు చెప్తూ ఉన్నారు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆశ్చర్యకరమైనది పావనమైనది యునగు కృష్ణార్జునుల యొక్క ఈ సంభాషణమును తలంచి తలంచి మాటి మాటికి ఆనందమును పొందుతున్నాను అని చెబుతూ ఉన్నారు. సంజయుడు గీత సంస్మరణ జనిత మహదానందమును వ్యక్తమనర్చుతున్నాడు. ఈ విధంగా సంస్మృత్య 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 అని చెప్పుటలోను సంస్మృత్య అని ఒక పర్యాయము చెప్పక 2 పర్యాయములు చెప్పుటలోను విశేషము కలదు. వినిన బోధను లెస్సగా స్మరించుటయే సంస్మరణము. మరియు ఆ పదమును 2 సార్లు చెప్పుటచే దానిని మరల లెస్సగా స్మరించవలెనని భావము. సంజయుడు ఆ ప్రకారమే చెప్పారు. అనగా భగవత్ప్రోక్తమగు ఈ గీతా జ్ఞానమును వినుట మాత్రముతో తృప్తిపడక దానిని మరల స్మరింప తొడగెను. అనగా తీవ్రముగా మననము చేసెను. అట్లు మననము చేయుట వలనని దాని అర్థము చక్కగా హృదయమున ప్రవేశించును. శ్రవణము, మననము, నిధిధ్యాసనం అని 3 పద్ధతులు శాస్త్రమునందు చెప్పబడినవి. సంజయుడు మొదట గీతాబోధను శ్రవణము చేసెను. ఆ పిదప మనన నిధిధ్యాసనములను గావించి తత్ఫలితముగా పరమానందమును పొందగలిగెను. పుణ్యం అని చెప్పుట వలన కృష్ణార్జున సంవాద రూపముగు ఈ గీతా శాస్త్రము మహాపుణ్యప్రదమైనదనియు అతి పావనమైనదనియు భావము. సాక్షాత్తు మోక్షమునే కలుగుజేయు పవిత్ర వస్తువు కనుకనే దీనిని పుణ్యం అని చెప్పిరి. అనగా ఈ గీతా శాస్త్రము మూర్తి భవించిన పుణ్యమే అనియు పాపక్షయకర మరియు భావము చెప్పవచ్చు. హృష్యామి చ అనగా హృష్యామి చ ముహుర్ముహు అనగా స్వస్వరూప సాక్షాత్కార సమయమున లేక భగవదైక్యమునుంద సమయమున జీవుడు దుఃఖరాహిత్యమును అతి హర్షమును పొందును, ఆనందమును మాటి మాటికి అనుభవించును. దుఃఖమయమగు ఈ సంసారమున మనుజునకు కావలసినది ఆనందమే కదా, దుఃఖరాహిత్యమే కదా. అట్టిది ఈ గీతా శాస్త్రము ద్వారా జీవునకు లభించుతున్నది. దుఃఖమగ్నుడగు జీవునకు అనంతానందము దీని ద్వారా సంప్రాప్తించుతున్నది. అర్జునుడే ఇందులకు దృష్టాంతము. మొదట విశిదేంతం అనున్నట్లు పరమ శోకాకులుడై ఉన్న అర్జునుడు గీతాశాస్త్ర శ్రవణముచే మననముచే నష్ట మోహ అనున్నట్లు మోహరహితుడై ఆనందపరవశుడై కర్తవ్య నిర్వహణము నిమిత్తము రణరంగమున దుమికెను. అట్లే సంజయుడు గీతాశాస్త్ర మననములచే మాటి మాటికి పరమానందము పొందుచుండెను. హృష్యామిచ ముహుర్ముహు. ఈ ప్రకారముగా గీతాశాస్త్రముచే ఇరువురును వెంటనే పరమానందము పొందగలిగిరి. కాబట్టి ఆనందము అపేక్షించు ప్రతి మానవుడును దుఃఖము అంతమొందించగోరు ప్రతి వ్యక్తియు గీతా శాస్త్రమును తప్పక చదివి దాని మనన నిధిధ్యాసనములను గావింపవలెను. దుఃఖాకులురగు ప్రాణుల ఈ శాస్త్రము సంజీవి వంటిదై ఉన్నది. ఏల సమస్త జీవులకు
ఆనందమునొసంగునదై ఉన్నది. సంజయుని పై వాక్యములే ఇందులకు తార్కాణం. కృష్ణార్జున సందుహాద రూపమగు ఈ గీతా శాస్త్రం ఎట్టిది అంటే మహాపుణ్యప్రదమైనది, అతి పావనమైనది, అద్భుతమైనది, మహద ఆశ్చర్యజనకమైనది అని తేలుతున్నది. అట్టి గీతా శాస్త్రమును వినిన పిదప ఏమి చేయవలెను అంటే ఆ వినిన అర్థమును మాటి మాటికి మననము చేయవలెను, నిజిధ్యాసనము గావింపవలెను. అట్లు చేసినందువలన ఏమి ఫలితము చేకూరును అంటే జీవుడు దుఃఖ రహితుడై అతి హర్షమును ఆత్మానందమును పొందును. మాటి మాటికి సంతోషాన్నవమున వాలలాడుచుండును. సంజీవుడే ఇందులకు దృష్టాంతము అని మనకు తెలియబడుతున్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.